వీళ్ళు ఇష్ట ప్రకారం మెసేజ్లు ఇచ్చి అక్కడ కూడా తెలుగు జాతి యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజార్చే పరిస్థితికి వచ్చారు. నేను నేరుగా డెలాస్ పోతే నాకు అర్థం కాలేదు. పోలీసులు ఎక్కడ చూసినా లాగేస్తున్నారు, వాళ్ళు నన్ను కూడా లాగేస్తున్నారు. మీరు చెప్పినట్టు పోవాల్సింది అంటున్నారు. అమెరికాలో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ప్రెసిడెంట్ కూడా రెస్క్యూ ఉందనుకుంటే, ప్రాబ్లం ఉందనుకుంటే ప్రెసిడెంట్ మాట కూడా అంటారు. పట్టకపోయి ముందు అండర్ గ్రౌండ్ పెట్టేస్తారు. మీ ప్రాణాలు కాపాడాలి కాబట్టి కాపాడతాం, మళ్ళీ చూద్దాం ఏం కావాలంటుందని. వాళ్ళు నన్ను కూడా తోసేసి ఎవరు వస్తే వాళ్ళు కొట్టేయడం, తోసేయడం, అన్ని వెహికల్స్ పెట్టారు. నాకే అర్థం కాలేదు, షాక్ అయ్యాను. ఏంటి ఏం జరిగిందంటే అప్పుడు మా హైకమిషన్ చెప్పే పరిస్థితి వచ్చారు. మరిగా ఈమెయిల్ వచ్చిందండి అంటే ఆ ఈమెయిల్ ఇది రాశారు. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణం. ఎప్పుడన్నా రాజకీయాలు మరి ఉన్నాయా? నేను ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడే కాదు, ఎన్నోసార్లు విదేశాలకు పోతే ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాం. ఎంత క్రిమినలైజేషన్ మీరు ఎందుకు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బట్ నథింగ్ బట్ క్రిమినలైజేషన్. మేలా నష్టమా కంటే ఇలాంటి అపోజిషన్ వల్ల రాష్ట్ర భవిష్యత్ ఏంటి, రాష్ట్ర ఇమేజ్ ఏంటి, ఇలాంటి నాయకుల వల్ల రాష్ట్రంలో ఏమవుతుంది, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ప్రపంచం? అరే మీ రాష్ట్రంలో ఇప్పుడు ట్రంప్ను గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళ గురించి ఏమనుకుంటారు మీరు చెప్పండి. ఈజ్ ఇట్ కరెక్ట్? మీరు ఆ సోషల్ మీడియా చూశారు, ఎక్కడికి పోతున్నారు మీరు? నా విషయాలు మీరు ఏదైనా ఉంటే మీ పాలసీలు, మీ సిద్ధాంతాలు మీరు ప్రమోట్ చేసుకోవడం తప్పలేదు. ఆ సోషల్ మీడియాలో వల్గారిటీ, ప్రవర్తించే తీరు, అసభ్యం, ఎవరికైనా మనిషి అనుకున్న వాళ్ళకి ఆ ఫోటోలు, ఆ భాష, వాళ్ళ యొక్క ప్రవర్తన చూసిన తర్వాత మిమ్మల్ని వేరే అమ్మాయితో పెట్టి ఫోటో వేసి ఎట్టు ఫీల్ అవుతారు మీరు? ఎంత వల్గారిటీ అది. అదే మరి బండబాటులు తిడుతూ, బూతులు తిడుతూ మిమ్మల్ని రాస్తే మీరు ఎంత ఫీల్ అవుతాం? మనం కూడా మనుషులమే కదా. ఈజ్ ఇట్ రైట్? ఆ లెవెల్కి మనం దిగజారగలుగుతామా? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఒక రాష్ట్ర ప్రతినిధిగా విదేశాలకు పోయాను. నేను ఎక్కడ రాజకీయాలే మాట్లాడలేదు. అంటే సీరియస్గా తీసుకోవాలి. నేను సీరియస్గా తీసుకోవడం కంటే ప్రజలు సీరియస్గా తీసుకోవాలి. నేను సీరియస్గా తీసుకొని ఎవరు ఇచ్చారు అవన్నీ కూడా వెరిఫై చేసి అవన్నీ చేయమంటున్నాం, వెరిఫై చేస్తారు, ఏదో జరుగుతుంది, వేరే విషయం. ప్రజలు సీరియస్గా ఎక్కడ తీసుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి అర్హుల, రాష్ట్ర ప్రతిష్ట ఏమవుతుంది, వీళ్ళకి రాజకీయాలంటే తెలుసా, ఎప్పుడన్నా ఉన్నాయా ఇవన్నీ ఏంటి? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం. 60 మందో 50 మంది ఇచ్చారు కాబట్టి ఇంక వీళ్ళ ఇష్ట ప్రకారం, సరే అది కూడా ఉంటుందా లేదా, రేపు ఎలక్షన్లు ఉంటుందా లేదా పార్టీ, అది వేరే కథ. ఈ మరి చేసుకుంటే పార్టీ కూడా ఉండడానికి అవకాశాలు లేవు, అది వేరే. నిన్న మొన్న జరిగిన పరిణామాలు కూడా మనం చూస్తూ ఉంటే నేను అనేదంటే అది ఒకటే కాదు. ఎందుకు వెళ్ళాడు ప్రధానమంత్రి దగ్గరికి మనం ఆలోచిస్తే ఇది సెపరేట్ అయ్యండి, దాంట్లో కలపద్దండి. అది మేజర్ ఇష్యూ. అది దాన్ని మీరు డైల్యూట్ చేయొద్దండి. ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు అపాయింట్మెంట్ అడిగాడు? ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో సంబంధం పెట్టుకోవడం. వీళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీలో చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని, వీళ్ళ నాయన చీఫ్ మినిస్టర్ అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీకి శ్రీకారం చుట్టారు. ఇష్టానుసారంగా క్రిమినలైజేషను, బోగస్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు అవన్నీ బయటపడ్డాయి. ఎప్పుడు బయటపడ్డాయి? ఆ డబ్బులు సంపాదించి కాంగ్రెస్తోనే డిఫర్ కావడం. ఆ రోజు ఏంటి, కడప పౌరుషానికి, సోనియా గాంధీ బానిసత్వానికి సవాల్. మడమ తిప్పని వంశం మాది, మాట తప్పని వంశం, ఎన్ని మాట్లాడడం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆవిడ కూడా ఆ రోజు వీళ్ళు చేసిన పనికి కేసులు అవన్నీ పెట్టి వచ్చింది, ఎంక్వైరీ చేశారు, వాస్తవాలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు తప్పించుకోలేరు, పెట్టుకున్నారు. మళ్ళీ ఏం చేశారు? రాయబారం. ఎలక్షన్లకు అప్పుడు వచ్చే కొందికి బైఫర్కేషన్ వచ్చింది. మళ్ళా ఆవిడతో కలిశారు. కలిసి జైల్లో నుంచి బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. రాజభోగాలతో, పెద్ద ఊరేగింపులతో. హైదరాబాద్లో అయితే మీరు అందరూ చూసుంటారు, ట్రాఫిక్ జామ్ చేసి ఒక హాఫ్ ఎ డే ఊరేగింపులు తీసుకొచ్చి మొత్తం ట్రాఫిక్ని అల్లకల్లోలం చేశారు. అక్కడి నుంచి వచ్చారు. ఇద్దరు ఏంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చేసిన తప్పుడు పని, నువ్వు అక్కడుండు, గెలిచిన తర్వాత మాకు గెలువు,
ఇక్కడ తెలంగాణలో మాకు వస్తుంది అనుకున్నారు. రెండు పోయినాయి, క్యాల్కులేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యారు, అయిపోయింది. ఇటీవల కాలంలో దేశంలో అవినీతి పైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న వాళ్ళందరిపైన కేసులు పగడ్బందీగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు ఏం మాట్లాడారు? మా ఎంపీలు రాజీనామా చేస్తారు, లగ్నం పెట్టారు. దేనికి? స్పెషల్ స్టేటస్కి. ఇప్పుడు లగ్నం పెట్టిన వాళ్ళు సపోర్ట్ చేస్తామంటారు. ఓకే, ఏం చెప్పాలి? దేనికి పోయారు మీరు ప్రధానమంత్రికి? ఓకే, వెళ్ళావు. ప్రధానమంత్రి ఈజ్ మెంట్ ఫర్ ఎవ్రీబడి, ఈ హెస్ టు గివ్ ఇంటర్వ్యూ. నువ్వు అపోజిషన్ పార్టీ, నీకు ఒక 6 మంది ఎంపీలు ఉన్నారు, 6 7 ఉన్నారు అనుకుంటా, ఇంకా ఉన్నారు. మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీ ఎంపీలు అడుగుంటారు పోయేసి, మా లీడర్ వస్తున్నాడు మీరు ఇవ్వాలని. పిఎం ప్రధానమంత్రి కాబట్టి అన్ని పార్టీలకు ఇస్తారు, వీళ్ళకి కూడా ఇచ్చారు. ఇస్తే దేనికి పోయారు మీరు? ఏం అడిగారు? మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మేము రాజీనామా చేస్తామని చెప్పారా? దేనికోసం పోయారు మీరు? చెప్పాలి కదా. 11 గంటల వరకు రహస్యంగా పెట్టుకొని 11 గంటలకు వెళ్ళి నేను ఇప్పుడు వచ్చి వెరిఫై చేస్తే వచ్చిన తర్వాత బయట వచ్చిన తర్వాత చెప్పాడు. అంత రహస్యం ఏంటి? ప్రధానమంత్రి గారు ఎవరు వస్తున్నారు, ఎల్లయ్య వస్తున్నాడా, పుల్లయ్య వస్తున్నాడా, ఇంటర్వ్యూలు చెప్పరు వాళ్ళు. పోయేవాడు చెప్పుకుంటాం, నేను ప్రధానమంత్రిని కలుస్తున్నా, ఈ ఇష్యూని కలుస్తున్నానని చెప్పి ప్రధానమంత్రిని కలిసి మళ్ళీ బయట వచ్చి నేను ఈ ఇష్యూ ప్రధానమంత్రికి చెప్పాను, ఆయన ఈ మారిగా అన్నారు, చేస్తారనుకుంటున్నాను అని చెప్తాం. నువ్వు ఎందుకు పోయి చెప్పాలి కదా. వచ్చిన తర్వాత ఏం చెప్పావు? అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాను. దట్స్ ఓకే, అది అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి వేరే మార్గం లేదు కాబట్టి అది వేరే కథ. అంత మునుపు ఏం మాట్లాడారు? ఎన్నిసార్లు మాట్లాడారు? నేను తప్పు చేసినట్టు మాట్లాడారు. మాది ఒక అలయన్స్. ఎలక్షన్ల ముందు నేను బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామిగా ఒక అలయన్స్ పెట్టుకున్నాం. ఇది ప్రీ ఎలక్షన్ అలయన్స్, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి అలయన్స్. దానిపైన ఒక కోయిలేషన్ పార్ట్నర్గా, నేను క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకుడిగా టైం టు టైం మా మధ్య ఏ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్యలను కూడా నేను ఎప్పటికప్పుడు ఇన్సైడ్గా మాట్లాడా. ఒకసారి గట్టిగా కూడా రిక్వెస్ట్ చేశా, గట్టిగా కూడా డిమాండ్ చేశా. కానీ బయట నేను మాట్లాడలా. మీరేం మాట్లాడారు? నన్ను ఎన్ని మాటలు అన్నారు మీరు? ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు? నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్. ఏంటి మీకు ఏమి కళ వచ్చింది, లేకపోతే ఏమి వచ్చింది, లేకపోతే నువ్వేం ఊహించుకున్నావు, ఏం భయపడ్డావు, దేనికి పోయావు, ఏమి సాధించావు కూడా చెప్పాలి కదా. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్, యూ హ్యావ్ టు ఆన్సర్ దాట్. ఈజ్ ఇన్ పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి ఈజ్ అకౌంటబుల్ టు పబ్లిక్. అతని నేచర్ ఏంటంటే 40,000 కోట్లు చేసిన, తప్పుడు కంపెనీలు పెట్టినా, పోలీసులు మాట్లాడినా, లేకుంటే ఎవ్రీడే ఫ్రైడే పోయి వచ్చినా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్న ఎదురేస్తున్నాడు క్వశ్చన్స్ అన్ని మనల్ని. ఇంతవరకు మీ ఇల్లు ఎవరిదని చెప్పడు, కానీ ఇక్కడ వాళ్ళందరిపైన ఆరోపణ చేస్తాడు. నీకు 40,000 కోట్లు కదా, ఎంత ఆస్తుంది చెప్పబోయా, ఎన్ని కంపెనీలు చెప్పబోయా, ప్రైవేట్ కంపెనీలా, పబ్లిక్ లిమిటెడా, ఎక్కడ వచ్చాయి, ఎట్లా ఆస్తులు వచ్చాయి చెప్పడు. హౌ కెన్ యూ ఎస్కేప్? అదే ఆ 10% ఇన్ వాట్? అది ఎట్లా వచ్చింది చెప్పు. ఆ 10% క్యాలిక్యులేషన్ ఎట్లా వచ్చింది? ఆ 10% ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు అని. 10% నువ్వు, నేను చాలా తెలివైన వాడండి, బ్రహ్మాండంగా వ్యాపారం చేసి చెప్పాలి కదా. ఇప్పుడు అన్నీ కదా. నిన్న ఎంత దుర్మార్గం అంటే నాకు అదే బాధేస్తుంది. మన రాష్ట్రం యొక్క ప్రతిష్ట పూర్తిగా పరువు తీసేస్తున్నారు కొంతమంది. ఇలాంటి వాళ్ళతో స్ఫూర్తి తీసుకొని ఇలాంటి విశాఖపట్నం ఏంటండి అది? ఎంత టూ మచ్ అంటే అది. వాడు ఎవడో ఎల్లయ్య పుల్లయ్య సూట్ కేసు కంపెనీ పెట్టి మనీ లాండరింగ్ చేసి 1,379 కోట్లు పంపించేస్తాడు వాడు. వెర్ ఆర్ యూ గోయింగ్? ఒకరోజు నేను ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడితే నాకు డబ్బులు కావాలండి, మా రాష్ట్రంలో డబ్బులు లేవంటే గవర్నర్ అన్నాడు. సార్ డిప్యూటీ గవర్నర్తో మాట్లాడితే, సార్ మీ దగ్గర డబ్బులు వస్తున్నాయి సార్, ఎక్కడ పోతారో మాకు తెలియడం లేదని. ఇప్పుడు అర్థం ఎక్కడికి పోతున్నాయి ఆ డబ్బులని. నేనన్నా నువ్వు కూడా ప్రభుత్వగా, నేను కూడా కనుక్కుంటా అన్న. చాలాసార్లు మా వాళ్ళని అడిగా నేను, మా ఆఫీసులో కూడా, ఏంటి వస్తున్నాయి డబ్బులు, ఎక్కడికి పోతున్నాయి చెప్పండి మీరని. మనం అందుకే నేను మీకు ఫస్ట్ నుంచి మీరు చూడండి, 1000 రూపాయలు రద్దు చేయమన్నా, నేను 500 రూపాయలు రద్దు చేయమన్నా, ఇప్పుడు 2000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేయమన్నా. ఎవ్రీథింగ్ షుడ్ గో ఆన్లైన్.
ఆన్లైన్లో ఉంటే ఈ దొంగలంతా కూడా ఏం చేయలేరు. ఎప్పుడోసారి పట్టుకుంటే మొత్తం బయట వచ్చేస్తాయి. నేను అందుకనే మొన్న కూడా నా రిపోర్ట్లో ఇచ్చిందంటే నేను చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్ చేసింది. ఏవైతే డిజిటల్ కరెన్సీ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు ఫిజికల్ కరెన్సీ. అప్పుడు ఇలాంటి ఎవడన్నా తప్పులు చేస్తే పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. లేకపోతే వీళ్ళ ఇష్ట ప్రకారం నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తా. వాడి 1379 కోట్లు ఎవడివే డబ్బులు? యూ హెవ్ టు అనలైజ్ హూస్ మనీ ఇస్ దిస్. అంటే ఎన్ని రాకెట్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఎంత ప్రతిష్ట పోతా ఉంది, రాష్ట్ర ప్రతిష్ట ఎంత పోతా ఉన్నాయి, ఎవరు దీనికి ఆదర్శం? మెర్సిలెస్గా యాక్ట్ చేస్తే తప్ప ఇవన్నీ సాధ్యం కావు. యాక్ట్ వెరీ ఫర్మ్లీ. యాక్ట్ చేయడమే కాదు, ప్రక్షాళన జరగాలి రాష్ట్రంలో, ఈ దేశంలో. వన్స్ ఫర్ ఆల్ ఇలాంటి కరప్షన్ ఫెలోస్ అంతా కూడా ఉండి ఏదో గవర్నమెంట్లు మారుతాయి, లేకుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే బయట ఎప్పుడు పోతాం, లేకుంటే వాళ్ళు చేయకపోయినా వీళ్ళు వాళ్ళతో పట్టుకొని బయట వచ్చి మేము కూడా బాగున్నాం కాబట్టి నన్ను చేయొద్దు అని మ్యానిపులేట్ చేయడం. వీళ్ళు పంపించిన మనిషి కూడా ఎవరండి పార్లమెంట్కి? ఇవన్నీ మేనేజర్ని పంపించుకున్నారు. ఢిల్లీలో పోయి పైరవీలు చేస్తూ ఆడిటర్స్ని పంపించి వాళ్ళ మనుషులను పంపించి ఇలాంటి తప్పుడు పనులు చేయడం పెట్టారు. సో వీఆర్ వెరీ క్లియర్, ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ ఇన్ టేస్ట్. మా పోలీసులు కూడా అతను తీసుకొచ్చారు కాబట్టి ఇంకా ఎంక్వైరీ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎంక్వైరీ చేయాలి. ఇవన్నిటి మూలాలను కూడా తీయాల్సిన అవసరం ఉంది. వన్స్ ఫర్ ఆల్ ప్రక్షాళన చేయాలి.